ఏమిటి సలుపు 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 అని అన్నిసార్లు అంటున్నారు? ఏం చేస్తాం? వ్యాపారం ఇచ్చినప్పుడల్లా అప్పుడే ఉరి మీద చూస్తున్నారు, తగిన తనపోతున్నారు. అందుకనే సంగీతం సాధన చేస్తున్నారు. ఏమండి మీరు సంగీతం నేర్చుకున్నారా? ఏదో ఒక మధ్య పాడండి. ఒకళ్ళు రాసింది, ఒకళ్ళు పాడింది, మనం పాడు ఏమో ఆస్కరిస్తాం. అప్పుడు అనుకో రాసుకొని పాడుకునేది. ఓమో అది ఆశ కలుపుకోమండి. కానివ్వండి కానివ్వండి. మీకేం కావాలి కోరుకోండి. నాకు బ్రహ్మంగారు వారణాసి వచ్చు. ఏంటి బ్రహ్మంగారు వారణాసి? మాకు కూడా బ్రహ్మం కర్ణాటక వారణాసి ఏంటండి? రాశామండి. రాయపాలెంలో రాయబారంలో రాలేంటి? కృష్ణుడు కదా ఉంటాడు. కాదు మంచి ఊపు రాదు మాకండి. అంతే కదా, మీరు శుద్ధి బాగా ఎత్తి పట్టుకోండి. ముందు కష్టాల్లో పోయి మాట్లాడు. ఏంటి కష్టాల్లోకి వెళ్ళాలంటారు? అసలు మీకు ఎవరమే తెలీదు. అక్కడైతే సుఖము దుఃఖము ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. బాగోదండి. అంజనేయుడు గారు చూస్తారు, ఆయనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవరైనా అంజనేయుడు గారు అంజనేయుడు గారిని అడగకూడదు. మీరు అట్టున్నాండి పంతగారు కానీ బాగా సన్నగా పట్టండి కొద్దిగా.
పెయింటింగ్ ఒకటెంత మరి ఈ మధ్యలో ఎవరంట ఏయ్! పూర్తిగా పాడు ఆ? పూర్తిగా పాడు నాకు అంతవరకే తెలుసు ప్రకాశం జిల్లాలో పూర్తిగా పాడాలి అది కాదండి పల్నాడు కాదు అది కాదు ఏంటి అసలు ఇప్పుడు హార్మోన్ ఇచ్చిన ఏ, ఎలా ఉన్నారు ఏంటి అనుకున్న పాత్ర వచ్చరికి ఉన్న ఆస్తి మొత్తం హరించుకుపోవటంలా ఏమి ఇంప్లిమెంట్ ఏమి డెవలప్మెంట్ చిత్రముల సిగేసి వ్యవహారం ఉందిగా చిచ్చి మీ జిమ్మడి పను 10 రూపాయలు వరకు గాజులు వచ్చి పెద్ద సరసలాట రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు ఎక్కడ కుంకులు ఎక్కడ కుంకులు ఎక్కడ కుంకులు తెచ్చారు నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి చిత్ర అయితే నీకు ఎప్పుడు పెట్టరా ఏంటి పట్టింది అదే పావుల డబ్బులు చేతిలో పెట్టరా ఇచ్చారమ్మా ఏమి మొక్కమా ఆ చెట్టు గారి 10 రూపాయల వాళ్ళ గురించి కావాలి తుప్పల సుమారి గుత్తులు గుత్తులు గుప్పిడి గుప్పిడి వద్దండి చిన్న సిరిజలు కురిపించండి చాలు కానీ ఏది ఎత్తేయమంటారా ఎత్తకుండా వేయమంటారా ఏమండి ఎత్తిస్తే ఎంత ఎత్తే మీ చేతికి వచ్చినంత ఎత్తేయకపోతే నా చేతికి వచ్చినంత సరే కానివ్వండి వనొచ్చలాడే వరదొస్తది, వరదొచ్చలాడే వరదొస్తది, వనొచ్చలాడే వరదొస్తది, వరదొచ్చలాడే వరదొస్తది. డుమ్ డుమ్ కానివ్వండి ఏదనుకుంటుందా చిత్ర నీకైతే ఇంకొక టైప్ ఉంది ఏమిటో టైపు ఊపేయమంటావా ఆపేయమంటావా ఊపి ఊపి వేస్తే అంత ఆపి ఆపి ఇది మగవా ఊపి వేసామనుకో ఉన్నవన్నీ ఒక్కసారి అయిపోతాయి ఆపి వేసామనుకో ఎన్నిసార్లు వేసినా ఎంతసేపు వేసినా అయిపోవు ఆయాసం రాదు అనుకుంటాను అయ్యయ్యో ఏమన్నా సరే ఎన్ని డబ్బులు ఏదో అనుకుంటుందా ఒక జేబులో పెట్టుకొని రావా కానివ్వండి వేసేది నేనా మీరా మీరే అవును ఏంటండి మీరే మరి వేసేవాళ్ళ తెలుసుతా బాగా మీకేం తెలుసుంది ఏమండి తొందరగా కానివ్వండి ఏదో అనుకుంటుందా కురిసింది వాన ఎక్కడ ఈ ఊర్లో ఎవరురా? నా గుండెలో నీ చూపులే చల్లుగా. కురిసింది వాన, నా గుండెలో నీ చూపులే చల్లుగా. కొసలే రాగాలు, కొసలే రాగాలు, కురిసింది వాన, నా గుండెలో నీ చూపులే చల్లుగా. చల్లపోల లక్ష్మీరెడ్డి గారు నా కరుణ దీవించి నన్ను ఆశీర్వదించి 500 రూపాయలు బహుమతిగా సమర్పించారు. వారిని ఎల్లవేళలా కళావతని వారిని దీవించి ఆశీర్వదించిన కాక మనస్ఫూర్తిగా పెట్టుకుని ఏమని మంచి ఊపిరి ఆపుతారండి పాడండి
వేయండి ఏ అబ్బో దో ఎక్కడి నుంచో ఏ గో చదువు చదువు ఇంతేనా ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఉండేట్టుగా నువ్వు ఆహా చుంబల్ వినాదో తను గది వేలా చెలరే గది గోకరాసని చెరు చెరు మల్లెలు పూల అబ్బో 99 ఏంటి ఇంకేనా అనవసరం అడిగి పడింది కాకున్నట్టుంది మర్యాద పైసలు మీకు ఖర్చు చేస్తున్నాం ఈ ఊరికి వచ్చినప్పుడు చెప్పాడు మా అయ్య 100 ఓరి గదవా గుంపు లేని గుడి చెంపు లేని మగోడు దేనికి పైగానే చెప్పాడు చెంపు చేసాం తినడం అనవసరం మీరే పక్కండి ఏంటి 100 మీ కూడు కుక్కల వాళ్ళు తినడం అనవసరం 100 మీరు 100 ఇదేనా ఆ? ఇది ఉందా ఆ, నిజంగా ఆ, సరే ఆ, కింద పడేస్తారంటే ఆ. కింద పడేస్తావేంటి మీరే కింద ఏమన్నారు ఏకంగా చేత పట్టమని చెప్పారు కదా ఏమంటే ఎవరంటే అన్నారు కానీ ఏ సిందాక వేసిన తర్వాత అంటే వేసేటప్పుడు ఉండేవాడిగా చేసేటప్పుడు అనవసరం వేసిందేదో వేసాం ఇక తీసే పని లేదు ఏయ్ ఎత్తవా ఎత్తవా నిజంగా ఎత్తవా అమ్మా ఇక మమ్మీ 9 మాట ఊరుకుంటాడండి రేపు ఇచ్చేమే మా పెద్ద సొమ్ము ఆ డబ్బులు తీసి అక్క చేతులు పెట్టండి ఆ డబ్బులు తీసి అక్క చేతులు పెట్టండి ఎత్తి 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 అక్కడ ఏంటి ఏంటి అదే ఎత్తి డబ్బులే ఎత్తే ఇంకేయాలా ఏమండి డబ్బులే మా బాధలు మాకుంటాయి ఏంటి డబ్బులు వాళ్ళు నేను చెప్పాను అంజిరెడ్డి గారికి ఏమని? అయ్యా ప్యాంటు లూజ్ కుట్టిమని సుబ్బారావు గారు మీకు వంగే పని ఉంది గల్లా పెద్ద కూర్చునే పని కదా అన్నాడు మా బాధలు మాకుంటాయి కాని పెట్టి తొందరగా తీయండి అంతేలే అదంతా 1000 మంది ఉండాలి గుర్రము గట్టి మేలాకి వచ్చింది అదేంటో? ఇంకో లాక్కొని ఇప్పటికి వచ్చింది అవునవును నీలికందుల నీడలలోన దూరవలపున తారలలోన కలసిపోయే తరుణముందే. అవు అయ్యా ఎత్తు అయ్యా. ఎత్తవా ఎత్తు బే నిన్నే మరి మిమ్మల్ని ఎక్కువైపోతుందేమండి ఏంటి ఎంతసేపు చెప్పాలి అదే ఎంత కూడా కాని కబురుంది మిమ్మల్ని తీయండి. అక్క! చీ!
బావగారు ప్యాంటు నా ప్యాంట్ బరస్ అయిందా నా ప్యాంట్ బరస్ అయితే ఈ ఊరు టైర్ తగ్గపోతే శాల ముక్కెత్తే కవర్ పోయింది అదే నీ శాట చెప్పగలరు శాట పోయిన శాల పుట్టదే ఉండదా నాకు చాలా విశాలంగా ఉంటుంది. అవునే విషయాన్ని పెంచలేదు చేద్దాం అనుకుంటుందా కానీ అదేంటి? వంగల పక్కన ఏంటి? వంగల పక్కనాడు. దానికేమో మరి దానికేమో నాకలిస్తుంది మరి నాకేమో సన్నపియ్యేమో కలిస్తుంది. వంగలేమో వంగలగా జరిగిపోయే కాలికి తిరగలేమో కొట్టుకుంటే ఏం రంగే రాజుకోమని మీరే ఎత్తమన్నారు వంగి ఎత్తితే తీసి నా చేతిలో పెట్టాలి మళ్ళీ మీ జోలు వేసుకుంటారంటే ఓటెవరు ఇస్తారండి ఇవ్వండి తినడం అనవసరం ఆలోచించండి మీరే ఇంత మాత్రం దానికి ఇంత మిడిచిపాటు ఆ లేకపోతే ఈ శోకంతా మన కోసం ఆ భవానీ శంకర్ కోసం కదా ఎక్కువ మాట్లాడంటే దవరపడు రాలబడతా అమ్మ కలుగుతున్నాయా ఈ లాభంలో మా అయ్య దగ్గర నుంచి మంచి షర్టు మై షర్ట్ అయితే మీ అమ్మ కలుగుతుంది సగమైంది ఆ పని మీద ఉండండి ఆహా శెట్టి గారు ముందు నాతో ఒక మాట చెప్పారు గుర్తుందా ఏం చెప్పాము ఎవరిని ఇచ్చింది మా ఖాతాలో వస్తుందండి మర్చిపోయారు ఏమంటారు ఏమిటిది కొరాటి కొట్టేది ఏ కండిషన్ కాదు అమ్మకు దుప్పట్లాగా ఏమి ఏం చేస్తావు ఏమండి ఏంటి నేను ఇక్కడికి వచ్చి దగ్గర చూస్తున్నా ఏమిటో ఇక్కడ ఏమో కథ కూర్చుని అక్కడేమో హుషారు ఉంది ముందు దాని పని ఒక వేలు చేసింది అలాగే చెప్తా ఓయ్ నువ్వు రంగా జాకెట్ ఓని అడిగావు అవును కదా రామదాస్ గారు నాకు అక్కడ వ్యవహారం తెలియక నీకు ఏ టైప్ కాదు ఏ టైప్ లో చేస్తారు జాకెట్ పెట్టి కొచ్చేది కావాలన్నా తగిలిచి తప్పుకునేది కావాలన్నా రెండు బట్టి వచ్చేది కావాలన్నా ఏం కావాలి బాధంతా ఎందుకు డబ్బులు ఇస్తే నేను వెళ్ళి కొనుక్కుంటా కదా కొనుక్కునేది ఎన్ని మగమా పెట్టే కూర్చుంటే ఫినిష్ తో పెట్టుకునేది ఓహో తగిలించి తప్పుకునే ముఖ్యసులు రెండు బట్టి పోతే ప్లస్ బటన్స్ నీకేం కావాలని బటన్సా అయితే బటన్సే కావాలి కావాలా రెండోది లంగా అద్దుడిదే గుర్తుడిదే అంటే ఏంటి దీనికి ఎవరమే తెలీదు అద్దుడంటే అత్తనం వేసింది గుర్తుడంటే మిషన్ మీద డిజైన్ వచ్చింది నీకు ఏది కావాలని నాకేది వద్దు డబ్బులు కావాలి మీరు పచ్చ నోట్ల కోసం ప్రపంచంలో పిసాసులే చెప్పేది అడిగారు చెప్తున్నారని పెద్ద మూడోది ఓడి చెప్పా తెల్ల పొర అది కూడా మీరే చెప్పండి తెల్లదైనాను పొర అంటే సిఫా నీకేది కావాలి చెప్పు నాకు రెండు వద్దు పాలిష్ కావాలి నేను చేయదాము చేయాలా చేయదాము ఏది మహమా జాగ్రత్త ఇస్తారని గ్యారెంటీ ఏది చూస్తావుగా అదేంటి గుణ దగ్గర పులియారు కొడుకునే వాళ్ళగా రేపు తప్పకుండా తీసుకుంటాం వచ్చు ఎవరి విషయం చెప్పాలి మందుల కోసం తిరుగుతున్నామని ఎవరికండి మా అయ్య సాగు పత్రంలో ఉన్నారండి దేనికండి అసలు కోర్టు తీయలేదండి కోర్టు తీయకపోతే చోకండి అయ్యో మీ నాన్నగారికి బాగుండలేదా బాబు ఎలా ఉంది మీ నాన్నగారికి ఏం చేయమంటాడు సత్యుడు సాగు అంటే సాగు కాదు బతుకంటే బతుకు కాదు సత్యాడు అనగానే సంతోషంగా లోపల పోవడం బతికాడు అనగానే ఆశలన్నీ వదులుకొని బయటికి రాకుంది ఇంకా పర్వాలేదండి మీ దయ వల్ల మీ అమ్మగారి దయ వల్ల నేను నుంచి మైకి ఏమంటే మీ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేకపోతే తమరు ఎందుకండి ఎంత సంతోషపడిపోతున్నారు అందుకే చెప్పింది ఇలాగ ఎవ్వారమే తెలియదని సత్యుడు మయ్య చచ్చిపోతే గుర్తి మందేగా అదే ఇలా పెడతాను గుర్తండి అన్నమాట పొద్దునే కదా అమ్మ నేను ఒక గుడికి వెళ్ళాం అక్కడ మీ నాన్నగారు వచ్చారు మమ్మల్ని గంట సేపు ఆ పక్క తీసుకెళ్ళి సాగు 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 అది ఎంతసేపు ఒక గంట ముసలి టైం పట్టుకుంది అదే మాట్లాడుకోండి అది ఏంటంటే మీరు ఇప్పటిదాకా బాగానే అన్నారు మరి నాన్న అక్కడ గంట అంట ఎంతసేపు మాట్లాడారు ఎట్లా మాట్లాడారు
అప్పుడే కదా మాది వచ్చింది. ఆ గుడి పూజ పొద్దున్నే ఫోన్ చేసి అయ్యా సుబ్బారావు గారు మీ అయ్యే కళ్ళు తేరేసి ఎలా పడ్డాడు, నలుగురు మనుషులు వేసుకొని రమ్మన్నారు. తీసుకొని పొయ్యి ఎత్తుకొని ఎగరేసుకొని ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పిస్తే పొద్దునే మలేరియా అన్నారు, మధ్యాహ్నం ఫైలేరియా అన్నారు. ఇప్పుడు వచ్చే ముందే చెప్పాను అదేదో గలేరియా ఫీవర్ అంట. నాకు 1 గంట దాటితే కోపం రాదు, వచ్చే పోదు. అది కాదండి, మీరు రాలేదన్నావు కదా. అవును, అదే చెప్తున్నానండి. రేపు ముహూర్తం చూసి పెట్టుకుందాం. ఎందుకు ముహూర్తం అసలు జరగాల్సిన పని ఇప్పుడే జరగాల. ఏంటి జరిగేది అంటే ఇవాళ జరగాల్సిన పని ఇవాళ పని వాయిదా ఇవ్వండి. సరే అలాగే అలాగే చూద్దాం, నాకు డబ్బు చూద్దాం చూద్దాం. సరే రమ్మా. సగం పోతే నేను కట్టేది కాదండి. మరి నా బాధ ఎప్పుడు గెలిపించాం కానీ ఏమిటి నీ బాధ? మరి చిన్న పిల్ల చూస్తుంది ఏంటి మీరు? నీ రోడిగా మరి ఎక్కువైపోయిందండి. ఏం చేద్దాం, పని కానీ అది కాదండి. మరి రోజు నేను రావటమా, వస్తున్నారు మా వెనకాలి ఏమ రావటమా, వస్తుంది డబ్బులు ఇస్తారు. ఏం చేస్తారు ఇక్కడ? అది కాదండి. నీకంటే వాళ్ళకి ఎవరికో తొందర అయిపోయింది. మీరు ధర్మ తల్లులు. నేను నిజంగానే ధర్మం అంటే మీ ఇంట్లోనే పుట్టింది. మా ఇంట్లోనే ఏమండి ధర్మ దేవతలం అంటే మేమే. నా సొమ్ము ఎంత తిన్నారు? అంటే నా ఉంగరాన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఏమైంది నాయన? తాము ఆలోచించండి, నాది మాత్రం సొమ్ము కదా. అయితే నాకు ఇప్పుడు దాకా జరిగింది. ఏదో జరిగేది. అంజిరెడ్డి గారు తర్వాత ఆ కెమెరా మెల్లిడు అన్న ఆయన అది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటున్నారు. వీళ్ళందరూ అంటారు అయ్యే సుబ్బారా, నువ్వు రోజు చింతామణికి పోవడం రావడమే కానీ నీకు ఎవరు నన్ను ఓడ పంపించకండి. ఏదో అది కాదండి, పోవడం రావడం సంగతి వాళ్ళకి అందరికి ఎలా తెలుసు? ఏ రోజు కనిపెట్టాల బజార్ వచ్చినప్పుడు, ఏంటి రోజు బజార్కి వచ్చినప్పుడు కనిపెట్టాలా? ఎవరు కనిపెడతారు? అదేనండి. ఏమండి చేసే వాళ్ళకన్నా చూసే వాళ్ళకి ఆ యాభై ఎక్కువ ఉంటుంది. మీకు తెలియదు. అలాగా అయితే చెయ్యాలా? నన్ను ఓడ పంపించండి. ఏదో రేపు చేస్తారేమో. నా పని నీ బాగా మా పని పోయిందన్నప్పుడు నువ్వు అనుకుంటా. నీ బాధేంటి? అది కాదండి. అదే అదే ఎవరు చేయగలుగుతున్నారండి మమ్మల్ని? అది ఎవరు చేయగలుగుతున్నారు చెప్పండి పొద్దు గారు. అది పాటలు దోపులు చేయగట్టు తాగుతామా కలుస్తుంది. అది కాదు. ఏమండి పంపించండి. ఏదో నువ్వేంది తిరుపతి కొండ మీద పోతలేటట్టు మోటార్ మీద నిచ్చెన చెబుతున్నావు. ఏంటి నువ్వు చేస్తావా? చూసి చూసి నాకు ఇసుకు పుట్టి నేను చేద్దామని. నువ్వు చేద్దామని నువ్వు చేయ పార్పణ అనుకున్నా. నువ్వు చేసే పని అమ్మా కడుపుల మాల ఇది వర్షులు పని చేయాలి కదా వస్తాయన్నా. చెప్పలేదు ఎందుకని పచ్చ నోట్ల కోసం ప్రపంచం మీద ఒక పిశాసులు ఇది అక్కడ పేరు కొట్టాను. మిమ్మల్ని చెప్పండి. ఏమండి అర్థం కూడా పోయింది. ఏదో పంపించండి. ఓట మాత్రం పంపించండి. సభలు
అసలే నా వయసు లేదో, ఆ పైసలు కాలేదో. అసలే నా వయసు లేదో, ఆ పైసలు కాలేదో. అందుకే మన బ్రతికే మోత. మోత సత్వా మోత 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 ఏమండి ఏంటది? మోత ఏం మూత? ఆహార మోత తాషణ మూత. ఏమంటే తాషణ మూత అంటే ఏంటంటే? మీకు తాషాన మొదటి తెలీదా? తెలియదండి. మీ అమ్మ కూడా ఎప్పుడు చెప్పలేదా? మా అమ్మ ఎప్పుడు చెప్పలేదండి. ఎంత పని చేశానండి. ఏమండి మీరు ఇంతకాలానికి వచ్చారండి. మీరు నిజంగా చాలా బాగున్నారండి. తాషణ మూత మీరు చెప్తే చాలా బాగుంటుందండి. చెప్పండి. తాషాన మొదటే తాషణ మూత అంటే? తాషాన మొదటే ఏంటి? నాకు తెలియదు. సుబే 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 ఏమండి నా పని సగం అయిపోయినట్టేనండి. బాగుందా? అబ్బా ఇప్పుడు ఎప్పుడు అనుకోలేదండి. ఎలా ఉందండి? అదే అదే ఏమండి ఏమైనా ఖర్చు అయిద్దా? ఏంటండి? అది ఏమైనా ఖర్చు అయిద్దా అని. డబ్బులేం ఖర్చు లేదు, ఊరకే. ఓకేనా? అయితే ఇంకా చేసుకోండి. నేను నక్కకు వచ్చినట్టు దేనికో? నా పని శాంతం అయిపోతుంది కదా. ఏంటండి అయిపోయేది? అయిపోవచ్చింది దగ్గరకు వచ్చింది. దగ్గరకు వచ్చిందా? నీకు కూడా పోయే కాలం దగ్గరికి వచ్చింది.